నమస్కారం సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? మేఘన బ్యూటీ పార్లర్ లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రీమతి శోభారాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభారాణి గారు. హాయ్ మహేశ్వరి, ఎలా ఉన్నారు? మరి ఈ రోజు సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? సకులందరికీ సౌందర్యానికి సంబంధించి మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. సో ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందంటే ట్రిపుల్ హార్ట్ షేప్ మాట, అంటే హార్ట్ షేప్ మనకి 3 వస్తాయి అన్నమాట. ట్రిపుల్ హార్ట్స్ హెయిర్ స్టైల్ అంటే ఒకదాని మీద ఒకటి లేయర్ మాదిరిగా వస్తుంది అనమాట. ఓకే, ఈ హెయిర్ స్టైల్ చిన్నపిల్లలకు బాగుంటుంది అంటారా? ఏ ఏజ్ వరకు వేసుకోవచ్చు అంటారు? అంటే ఈ హెయిర్ స్టైల్ చిన్నపిల్లల నుంచి మనకి 30+ వరకు బాగుంటుంది. సో ఇందులో ఎస్పెషల్ ఏంటంటే ఓపెన్ హెయిర్ మీద ఈ హార్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట మనకి. అంటే హెయిర్ లీవ్ చేసుకుంటాము, దానిపైన హార్ట్స్ ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతున్నట్టు వస్తాయి. అంటే 3 లేయర్స్ కాబట్టి హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలా, అలాగే లెంత్ కూడా ఎక్కువ ఉండాలంటారా? లేదు, లెంగ్త్ తో అయితే పని లేదు, మనకి వాల్యూమ్ తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది మామూలుగా ఫ్యాషన్ డ్రెస్సెస్ కి వాటికి బాగుంటుంది అనుకుంటా. ఓకే, మరి ఆ హెయిర్ స్టైల్ మాకు కూడా నేర్పిస్తారా? ఓకే, తప్పకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే మహేశ్వరి, ఈ మోడల్ హెయిర్ చూసామంటే మనకి మీడియం లెంత్ లో ఉంది, దట్ సిల్కీలో ఉంది కదా. సో ఇలాంటి వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది హెయిర్ స్టైల్. సరే, మరి ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్తారా? ముందు ఏం చేద్దామంటే మనం చిక్కులు లేకుండా నీట్గా కోంబింగ్ చేసుకుంటాం. కోంబింగ్ చేసుకున్న తర్వాత 2 వైపుల నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుని ఇక్కడ సెంటర్లో ఒక లాక్ వేసుకుందాం పోనీటైల్ లా. ఓకే ఓకే, పోనీటైల్ వేసిన తర్వాత పోనీటైల్ పైనుంచి కిందకి తీసుకుందాం ఇలా, లేదంటే కింద నుంచి పైకైనా తిప్పొచ్చు. ఒక టర్న్ చేస్తాం, టర్న్ చేసినప్పుడు మనకి ఏంటంటే హార్ట్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట, పైన చక్కగా కరువు షేప్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, సో ఇందులో మనకి ఎన్ని పోనీలు వేస్తే అన్ని హార్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం 3 పోనీలు వేసుకుంటాం కాబట్టి 3 హార్ట్ షేప్ సింబల్స్ వస్తాయి. ఓకే ఓకే, మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో మనం చెప్పుకున్నట్టు ముందుగా మనం పోనీటైల్ వేసుకుంటాం. ఇక్కడ ఈ పోనీటైల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తూ ఈ క్రాస్ అంటే సైడ్ ఉన్న హెయిర్ తో కొంచెం అల్లుకుంటూ వస్తూ ఈ రిమైనింగ్ హెయిర్ ని మనం యాడ్ చేసుకుంటూ రావాలి. సో చెప్పేదానికన్నా నేను చూస్తేనే అర్థం అవుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మహేశ్వరి చూస్తున్నాము, మనం ఫస్ట్ పోనీ వేస్తున్నాం ఇక్కడ. సో అటు ఇటు ఈక్వల్ గా తీసుకున్నాము, తీసుకుని రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేస్తున్నాం. ఇది కాస్త పైనుంచినే వేసుకోవాలంటారా? ఎందుకంటే మనం ట్రిపుల్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనకి స్పేస్ కూడా కావాలి కదా. ఒక హార్ట్ షేప్ వచ్చాక మళ్ళీ 2వ దానికి స్పేస్, 3వ దానికి స్పేస్ కావాలంటే కొంచెం అప్పర్ పోర్షన్ నుంచి స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, పోనీ మనం కాస్త మరీ పైన కాకుండా టైట్ గా కాకుండా వేసుకోవాలి. సో ముందు మనం పోనీలు కంప్లీట్ చేసేసుకుందాం, మనకి ప్లేస్మెంట్ ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ పోనీ అయింది కదా, అదే విధంగా మనం 2వ పోనీ కూడా వేసేసుకుందాం. సేమ్ ఇక్కడ ఫస్ట్ ఎలా తీసుకున్నామో అలానే తీసుకుంటాం, 2 వైపులా అలానే తీసుకుంటాం. ఓకే, సో 2వ పోనీ కూడా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు 3వ పోనీ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇది కింద హెయిర్ మొత్తం అంతా లీవ్ హెయిర్ అది. సో ఇప్పుడు ఇంతవరకు మనం పోనీని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ పోనీ తీసుకుందాం. ఓకే, ఈ విధంగా ఫస్ట్ పోనీ తీసుకున్నాం. తీసుకుని ఏం చేస్తామంటే మనం కింద నుంచి ఇలా తీసుకొద్దాం పైకి. ఓకే, సో అప్పుడు దిల్ షేప్ వచ్చేస్తుంది, షేప్ వస్తుంది. ఓకే, ఇలా. సో ఇప్పుడు దీనిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, కింద నుంచి పైకి తీసుకొచ్చాము, 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకి హార్ట్ షేప్ ఎస్పెషల్లీ కావాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక పిన్ తో లాక్ వేద్దాం. లాక్ వేస్తే మనకి టర్నింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఓకే, ఒక పిన్ సహాయంతో లాక్ వేసేద్దాం. సో చూస్తున్నాం మహేశ్వరి, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకి ఇందులోంచి ఒక సైడ్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాను. తీసుకుని ఇప్పుడు వచ్చేసి దీన్ని జడ మాదిరిగా అల్లుతాను చూడండి. ఓకే, అంటే 3 పాయల జడలాగా 3 పాయల జడలు అల్లుతున్నాను. సో అంతా తీసేసుకోవట్లేదు, కొద్దిపాటి హెయిర్ మాత్రమే తీసుకున్నాను, 3 పాయల జడలు అల్లుతున్నాను ఇక్కడ. ఓకే, సో ఇటువైపు కూడా అలానే అల్లాలా? అది మొత్తం కాదు, ఇలా అల్లుతూ ఈ విడిచిపెట్టిన పాయలోంచి కొద్దిగా హెయిర్ సపోర్ట్ తీసుకుని అల్లాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఉంది కదా, ఇలా పాయ సపోర్ట్ తీసుకుని అల్లుతున్నా. ఓకే, ఇలా అంటే కింది వరకు అల్లుకోవాలా? అలా కింది వరకు కాదు, జస్ట్ మనకి షేప్ వరకు ఎంతవరకు రిమైనింగ్ మనం లోపల పెట్టేస్తాం, కనిపించకుండా కవర్ చేస్తాం. ఓకే,
అది ఇటువైపు కూడా అలానే అల్లుకుంటారా? సేమ్ రెండో వైపు కూడా అలానే అల్లుకుందాం. మహేశ్వరి ఈ విధంగా మనకి హార్ట్ షేప్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నమాట మనకి. చాలా బాగుంది. మనకు ఈ ఇందులో కూడా అల్లికలో కూడా మళ్ళీ లేయర్స్ తీసుకుని వెళ్ళడం వల్ల లుక్ కూడా చాలా బాగుంది. ఇది ఇంతేనా, ఇంకా దీన్ని ఏమైనా డెకరేట్ చేస్తారా శోభారాణి గారు? డెకరేట్ చేస్తే ఇంకా రిచ్ లుక్ వస్తుంది. ఓకే, మరి అది కూడా చేసేస్తారా? చేద్దాం. సో చూస్తున్నావా, డెకరేట్ అంటే మనకి చాలా సింపుల్ గా చేసుకున్నాం, ఒకే ఒక యాక్సెసరీస్ పెట్టుకున్నాం. అవును, చాలా బాగుంది శోభారాణి గారు. నిజంగా 3 layers తో మనకు హార్ట్ లాగా వచ్చి మళ్ళీ కింద కూడా లీవ్ హెయిర్ అనమాట. చాలా బాగుంది. యాక్సెసరీతో ఇంకా రిచ్ లుక్ వచ్చింది అనమాట. ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు. అలాగే మా సకుల కోసం ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తారా? ఓకే, తప్పకుండా. సకులు చాలా మందికి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అంటే లైక్ మనం బయటకు వెళ్ళొచ్చినప్పుడు స్కిన్ చాలా అంటే వేడిగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వేడి తగ్గడానికి గ్లోయింగ్ కోసం ఒక మంచి టిప్ చెప్తాను, నోట్ చేసుకోండి. కీరా దోసకాయ పేస్ట్ 2 tablespoons, బార్లీ పౌడర్ 1 tablespoon. ఈ రెండింటిని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్లో అప్లై చేసి 20 minutes తర్వాత కానీ చల్ల నీళ్ళతో కడుక్కున్నట్లయితే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హీట్ కూడా తగ్గుతుంది. చూసారు కదా సకలు, శోభారాణి గారు చెప్పిన బ్యూటీ టిప్ మీకోసం మరొకసారి చెప్తాను. ఎండ వేడి నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవాలని అనుకుంటే కీర దోస 2 tablespoons, అలాగే బార్లీ పౌడర్ 2 tablespoons, ఈ రెండు మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కనుక కడిగేసుకుంటే మీ చర్మాన్ని వేడి నుంచి రక్షించుకోవచ్చు. బాగుంది కదా, మీరు కూడా ఫాలో అవ్వండి. శోభారాణి గారు మా సకల కోసం మంచి హెయిర్ స్టైల్ తో పాటు అలాగే ఒక మంచి టిప్ కూడా చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.